అంటే 7 మంది లోపల 2 తెలంగాణ బిడ్డలు ఉన్నారు. ఆ రోజు సోనియా గాంధీ గారు అడ్వైజరీ కౌన్సిల్లో. మరి నువ్వు 30 మంది పేర్లలో ఒకడు కూడా ఊపడతలేడు తెలంగాణడు. అచ్చా, తెలంగాణ మేధావి వర్గము ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్లో పనిచేసారు. ఇలా సిడిసి అనేది ప్రపంచం లోపల అమెరికా ప్రభుత్వానికి ఒక నేషనల్ హెల్త్ పాలసీ డిసైడ్ చేసేంట్లో మన హైదరాబాద్ బిడ్డ ఉన్నాడు, విజయ్ ఎల్దండి డాక్టర్. గొప్ప గొప్ప ఆర్థికవేత్తలు ఉన్నారు, హార్వర్డ్ యూనివర్సిటీ ఉన్నారు, ఎంఐటీలో ఉన్నారు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఉన్నారు. ప్రపంచం లోపల హైదరాబాద్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు, హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళు, లేకపోతే తెలంగాణలో చదువుకున్న వాళ్ళు చాలామంది మేధావి వర్గం ఎకనామిక్స్లో ఉన్నారు. నిన్నటిదాకా బయోడైవర్సిటీ నేషనల్ చైర్మన్ తెలంగాణ బిడ్డ. నువ్వు చెట్లు అడవుల గురించి ఏమైనా చెప్పదలుచుకుంటే దేశానికి చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ బిడ్డలు ఉన్నారు. రిజర్వ్ బ్యాంకులో పనిచేసే వాళ్ళు ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారికి తెలిసి చేసిండా, లేకపోతే ఏదైనా ఐఏఎస్ ఆఫీసర్లు రాసుకొని వస్తే సంతకం పెట్టిండా? ఇప్పుడు తప్పులు జరగకూడదు, జరిగితే సరిదిద్దుకోవాలి. కాబట్టి నేను ఈరోజు ఈ ప్రెస్ ద్వారా చెప్పదలుచుకున్నాను. అసలు తెలంగాణ అడ్వైజరీ కౌన్సిల్ అంటే తెలంగాణ సమస్యలపైన అవగాహన ఉన్న వాళ్ళు ఉండాలి. వీళ్ళందరికీ ప్రపంచ జ్ఞానం ఉన్నది, నేను లేదంటలేను. కానీ వాళ్ళు కూర్చున్నప్పుడు ఏది ఎక్కడున్నది, ఏ వాగు ఎక్కడున్నది, ఏ గనులు ఎక్కడున్నాయి, లేకపోతే ఏ నీటి సౌకర్యాలు ఇట్లున్నాయి, ఎక్కడ కరువు ప్రాంతం, ఎక్కడ చెట్లున్నాయి, లేకపోతే ఎక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గిరిజనులు ఏ ప్రాంతంలో ఉన్నారు, గిరిజనులు ఏతరులు ఏ ప్రాంతంలో ఉన్నారు, వ్యవసాయ భూములు ఎట్లున్నాయి, నల్లరేగడ్లు ఎక్కడున్నాయి, ఏవి ఎట్లున్నాయి, కొంత అవగాహన. అగ్రికల్చర్ సైంటిస్ట్, ఎంత గొప్ప అగ్రికల్చర్ సైంటిస్ట్ తెలంగాణ బిడ్డలు, ఒక్కడి పేరు లేకపోయా. నేను ఇంతమంది చెప్పిన కోవిడ్ టైంలో మన హైదరాబాద్ బిడ్డ ప్రపంచానికి సూచనలు ఇచ్చాడు. మనం కూడా ఆ టైంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి, నేను, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, మేము పోయి కలిసినాం కోవిడ్లో ఎట్లా నియంత్రించాలని తెలుసుకోవడానికి. అంటే ఇంత పెద్ద వ్యక్తులు మన దగ్గర అవైలబిలిటీ ఉన్న తర్వాత నేను వీళ్ళని తీయమని అంటలేను. వీళ్ళతో పాటు కొంతమందిని ఐడెంటిఫై చేయండి రేవంత్ రెడ్డి గారని చెప్పడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టిన. నెంబర్ 1, ఇంకా ఎక్కువ మాట్లాడితే బాగుండదు. నెంబర్ 2, మీ విజన్ డాక్యుమెంటు ఇంకా బయటికి రాలేదు. వచ్చిన తర్వాత పూర్తిగా మా పార్టీ నాయకత్వాన, మా అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి నాయకత్వాన మేము కొంతమంది కూర్చొని దానిపైన పూర్తిగా స్టడీ చేసి రియాక్ట్ అవుతాం. ఇది ప్రిలిమినరీ రియాక్షన్.